నమస్కారం బాలకోటయ్య గారు. నమస్తే శ్రీని గారు. సార్, ఎక్కడైనా సరే సోషల్ మీడియా బాగా ఉంటే అద్భుతంగా ఉంటుంది. సోషల్ మీడియాని కొందరు మంచికి వాడుకుంటారు, కొందరు కొందరు చెడుకు వాడుకుంటారు. ఆ, కొన్ని కొన్ని కొన్నిసార్లు అది ఆ, గీత దాటుతుంటారు. ముఖ్యంగా నిన్న జరిగిన విషయం ఏంటంటే, ప్రణీత్ హనుమంతు అండ్ ఒక బ్యాచ్, ఒక సైకో బ్యాచ్ లాగా డార్క్ లాఫ్ అని చెప్పేసి వాళ్ళు గ్రూప్ పెట్టుకునేసి అందులో ఒక తండ్రి కూతురు గురించి, ఒక 5 ఏళ్ల పాప వాళ్ళ తండ్రి గురించి, అంటే సభ్య సమాజం వినకూడనటువంటి రీతిలో వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ విధంగా మాట్లాడుకున్నారు. దానికి వాళ్ళ సైకో ఆనందం పొందడం. ఎలా చూడాలంటారు వీళ్ళ మీద? అంటే చట్టాలు వర్తించి, అంటే హీరో సాయిధరం తేజ్ గారు కూడా దీని మీద ట్వీట్ చేసిన తర్వాత కేసు పెట్టారంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు ధన్యవాదాలు. నేను కూడా చూశాను. నిన్న మొత్తం కూడా ఈ సోషల్ మీడియాలో వీడెవడో పసుపు ప్రణీత్ హనుమంత్ అంట డార్క్ క్లాబ్ పేరు మీద వీడు చేస్తున్న ఈ వెకిలి చేష్టలని నిన్నంతా స్కూలింగ్ అయిపోయింది. నాకు తెలిసి అయితే ప్రణీత్ గారు మనుషు ఇప్పుడు మానవులందరూ కూడా మనుషులు పుడతారని మనం అనుకుంటుంటాం. అందరూ తల్లి కడుపు నుంచి పుడుతుంటారు అనుకుంటాం, కానీ అందరూ తల్లి కడుపు నుంచే పుట్టరు. ఇంకో ఇటువంటి వాళ్ళు పందుల కడుపు నుంచి కూడా పుడతారు. పందులు, కుక్కల కడుపు నుంచి కూడా పుడతారు. రౌడీస్ అండి వీళ్ళు, రోగ్స్. ఎంత రోగ్ అంటే వాడు, ఒక తండ్రి 5 ఏళ్ల కూతురు, తండ్రి ఏదో బెల్ట్ తీసి ఆ బెల్ట్ మీద కూతుర్ని కూర్చోబెట్టి ఆ పాప భయపడకుండా బెల్ట్ తీసి ఏదో ఆడుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ వీడియోని పెట్టి ఈ రోగ్స్ తండ్రికి ఈ 5 ఏళ్ల పాపకి మధ్య అలాంటి సంబంధం ఉంటే అసలు ఒక రొమాన్స్ ని క్రియేట్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో డిబేట్ చేశారు. ఇది చాలా అసహ్యంగా ఉంటే మొదటిసారిగా సాయి తరం తేజ్ స్పందించి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ట్వీట్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించారు. నేను ఆ విషయాల్లో పోన్లే కానీ, అంటే పసిబిడ్డల్లో కూడా సెక్సువల్ ఎమోషన్స్ చూడాలనుకోవడం, పసిబిడ్డల చిరునవ్వుల్లో కూడా ఈ ఆనందాన్ని పట్టడం అనేది ఈ దుర్మార్గులు చేసిన పని. నాకు తెలిసి ఇటువంటి వాళ్ళని ఐపీసీ సెక్షన్ల ప్రకారంగా కేసులు పెట్టడం కాదు సార్. అంకుశం సినిమాలో హీరో రాజశేఖర్ గనక రౌడీని చార్మినార్ చౌరస్తా దగ్గర తెచ్చి గొడ్డలెప్పదీసి దేహశుద్ధి చేసినట్టుగా దేహశుద్ధి చేయాలి. ఇదే నా డిమాండ్ రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు. కొన్ని సంఘటనలకి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుర్మార్గపు చర్యలు చూసిన తర్వాతే సజ్జనారులు కావాలని అనిపిస్తుంటుంది. తెలుసు కదా మీకు సజ్జనారు, తెలంగాణ పోలీస్ అధికారి. ఇప్పుడు ప్రియాంక రెడ్డిని 4-5 అత్యాచారం జరిగిన తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మనం చాలా బాధపడ్డాం. ఇది రాజ్యాంగ విరుద్ధం అని. నిజంగా రాజ్యాంగ విరుద్ధమే. కానీ ఆ చేష్ట ఆ చేష్ట మూలాన ప్రజల్లో కూడా పెద్దగా స్పందన రాని పరిస్థితి వచ్చింది. వారు ఇంకో ఇటువంటి వాళ్ళని చేయాలి సార్. ఈడెవడో మళ్ళీ ఐఏఎస్కి కొడుకంట, ఇలా ఐఏఎస్ అంట. మరి వాడు బాబు ఏం చేస్తున్నాడు? బాబుని అనకూడదులే కానీ, అంటే బిడ్డలను గంటారు తప్ప బిడ్డల తలపలను గంటలు. కానీ చాలా దారుణం సార్. వీడిని ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లా. వీడే కాదండి, మీరు రాజధాని అమరావతి ఉద్యమంలో మీరు చూశారు ఎన్ని పశువులు మాట్లాడినాయి మహిళల మీద, ఎన్ని సెకండులు మాట్లాడినాయి. ఏం చేస్తుందండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? నేనే అడుగుతున్నా, లోకేష్ గారు ఏం చేస్తున్నారు మీరు? లోకేష్ గారిని అడుగుతున్నా, ఈ సైబర్ నేరాల పట్ల మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు మంగళగిరిలో కూర్చొని ప్రజా దర్బార్ పెట్టుకుంటే సరిపోయిందా ఏంటి? ఏం చేస్తున్నారు లోకేష్ గారు? నా సమాధానం చెప్పండి. మంగళగిరిలో కూర్చొని ప్రజా దర్బార్ పెట్టుకొని మీ కార్యాలయాల మీద దాడి చేసినన్ని కేసులు కట్టేస్తే సరిపోతున్నాయి ఏంటి?
ఆ ఎర్ర పుస్తకంలో ఇలా పేర్లు నువ్వా? ఈడ్చుకురండి సార్. మానవత్వాన్ని నిలబెట్టండి. మానవత్వాన్ని నిలబెట్టండి. పశువులను కూడా కట్టేయలేకపోతే ఎలాండి? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు స్పందిస్తున్నాడు వెంటనే. ఒక మానవతా ధర్మం ఉండాలి. మీరు మాట్లాడారు కదా ఈ సైబర్ నేరాల పట్ల. మిమ్మల్ని తిట్టారుగా. భువనేశ్వరి దేవి గారిని తిట్టలేదా? అమరావతి మహిళలను తిట్టలేదా? మాలాంటి దళితులను తిట్టలేదా? మాలోడా మాలోడా మాదిగూడా మాదిగూడా. ఎందుకురా మీకు రిజర్వేషన్లో? మేము తుగులేస్తాం అడుక్కుంటారా? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి రాష్ట్ర ప్రభుత్వం? మీ దగ్గర పోలీసు ఉంది కదా, సైబరు సెక్టార్ ఉంది కదా, జీతాలు ఇస్తున్నారు కదా. అంటే సోషల్ మీడియాలో విక్రీ చేష్టలు చేస్తే, ఈ విధంగా హననం చేస్తే చర్యలు తీసుకోరా ఏంటి? మహా దారుణం సార్. సీని గారు, మీరు ఆ వీడియోని చూడండి. మనకే బిడ్డలు ఉండారు, మనకే భార్యలు ఉండారు, పసిబిడ్డలు ఉండారు. వాడెవడండి? వాడెవడు? పైపెచ్చి వాడి పేరు ప్రణీత్ హనుమంత్. అంటే పనిమంతు అని చెప్పేసి అని పేరు పెట్టుకున్నాడు. పెద్ద పనిమంతుడు అంటే ఈడు. ఏందా ఈడి పని? ఈడి పని ఏంది? వాడు అక్కనో చెల్లెల మీద కామెంట్లు చేయమని, అమ్మ మీద చేయమని తెలిసి వస్తుంది. పసిబిడ్డల మీద చేస్తారా? మానవ విలువల మీద చేస్తారా? మానవ సంబంధాల మీద చేస్తారా? తండ్రి కూతుళ్ళ యొక్క రక్త సంబంధం మీద చేస్తారా? బద్మాష్ నా కొడుకల్లారా, తీసేయండి సార్ ఈ నా కొడుకుల్ని. చేతనైతే ప్రభుత్వాలు ఏడ్చుకొచ్చి దేవస్థుతి చేయమనండి. పట్టించుకోవాలి కొన్ని సంఘటనలే. నేనేమో ఆవేశపడటమని కాదు, సార్. గొడ్డలెప్పదీయాలి నా కొడుకుల్ని. నిజంగా థర్డ్ డిగ్రీ అనేది అంటూ దేవశుద్ధి చేస్తే గానీ, నిజంగా దేవశుద్ధి చేస్తే గానీ తెలుస్తుంది. నిజంగా థర్డ్ డిగ్రీ అనేది ఒకటి ఉంటే అది ఎవరి మీద ప్రయోగించాలంటే ఇలాంటి వాళ్ళే కరెక్ట్ సార్. ఏడాది థర్డ్ డిగ్రీ చేస్తే వీళ్ళు ఎందుకు పెట్టి తిరుగుతారండి? అంటే ఎన్ని రాజకీయ గర్ల్స్ నాయకుల మీద కావాలి నా కొడుకులకి? కానీ ఏపీలో ఎన్ని గర్ల్స్ కావాలండి ఆ విధంగా మాట్లాడటానికి? వాళ్ళు ఎన్ని ఏపీలో గర్ల్స్ రాజకీయ ఉండాలి? నాయకుల మీద వేశారు కదా సార్. ఏపీలో భయం రాజకీయ నాయకుల ఏంటంటే, మీద ప్రకటించారు. భయం కావాలి, భయం క్రియేట్ చేయాలి వీళ్ళకి మాత్రం. అంటే ఇక్కడ ఒక మాట ఉంది సార్. ఉమ్, ఒక సాధారణ మనిషి అయితే 150 రూపాయలు ప్యాకెట్ ఆడుతుంటే తీసుకెళ్ళిపోతారు. ఉమ్, ఒక కామన్ మ్యాన్ తప్పు చేస్తే తీసుకెళ్ళిపోతారు. మరి వీడు సిల్వర్ స్పూన్ తో పుట్టాడో గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు? మరి కలుగున్న వాళ్ళ పిల్లలే కదా ఇదంతా. ఉమ్. డబ్బున్న పిల్లలే కదండి. అవును సార్. మరి డబ్బున్న పిల్లలు అని చెప్పేసి అని ఇలా ఉపేక్షిస్తున్నారేమో. పట్టుకురావాలండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా. మీరు పట్టుకొచ్చినప్పుడు అభినందిస్తా. అప్పుడు దాకా అభినందన కూడా తెలియజేయండి. నేను తీసుకురండి. లోకం మీద మీ సైబర్ సెక్టర్ని పటిష్టం చేయండి. దాని మీద ఒక నిఘా పెట్టండి. డిబేట్లలో మాట్లాడినా, సోషల్ మీడియాలో మాట్లాడినా, ఈ రోజున సోషల్ మీడియాలో డబ్బులు చేసుకోవడం కోసం ఒక్కొక్కడు ఈ బూత్ విశ్లేషణలు చేస్తూ ఉంటుంటాడు. పంపల్లో కూర్చోవటము, దున్నపోతుల్లాగా తినటము, సమాజానికి పనికిరాని, రాష్ట్రానికి పనికిరాని వ్యాఖ్యలు చేయటం. అమరావతి మీద ఎన్ని చేశారండి? మహిళలు పట్టుకున్న బ్యాగుల మీద చేశారు, చీరల మీద చేశారు, వాళ్ళ హావభావాల మీద చేశారు. ఏమైనా ఇవన్నీ ప్రతిజ్ఞలు చేశారు కదా. మరి ప్రభుత్వం వచ్చింది కదా, చూపించాలి కదా. వాటికి చర్యలు తీసుకోరు, తగిన న్యాయమో చెయ్యరు. ఏం చేయాలి? గడ్డాలు పెంచుకొని కూర్చున్నాం, చూస్తున్నాం. ఒకడు కూర్చొని మీరు కూర్చొని తిట్టే సరిపోయిందా ఏంటి? పని చేసేవాడికి పని అప్ప చెప్తే చూపిస్తాడు. నువ్వు నేను కూర్చొని వాటేసుకుంటే సరిపోద్ది ఏంటి సార్? రాష్ట్రం అన్న తర్వాత ఎన్నో వేదనలు పడి కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం, ఎన్నో కోరికలతో తెచ్చుకున్నాం, ఎన్నో ఆశలతో తెచ్చుకున్నాం, కలబడి తెచ్చుకున్నాం, నిలబడి తెచ్చుకున్నాం, ప్రాణాలు పోగొట్టుకుని తెచ్చుకున్నాం, మానాలు పోగొట్టుకుని తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని. పుట్టిన ప్రభుత్వాలు రావు. ప్రజలకు తెలియని నాయకులేం కాదు వీళ్ళు. ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఆవేదన పడితే, ప్రజలు కన్నీళ్లు పెడితే, ప్రజలు ఆందోళన చెందితే వస్తాయి ప్రభుత్వాలు.
వైసీపీ ఆ పని చేసింది కాబట్టి మనస పెట్టి పక్కన కూర్చోబెట్టింది. ఒక నాయకుడు పిలుపుకు చేయలా. మీకు ఒక మాట చెప్తాను సీని గారు, 5 ఏళ్ల పరిపాలన మొత్తం 1825 రోజులండి పరిపాలనా కాలం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 1825 రోజుల్లో 1631 రోజులు అమరావతి ఉద్యమం అండి, 1300 రోజులు విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం అండి, 53 రోజులు అంగన్వాడీ టీచర్ల ఉద్యమం అండి, 100 రోజులు ఇసుక భవన నిర్మాణ కార్మికుల ఉద్యమం అండి, 25 రోజులు పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమం అండి, 4 రోజులు ఉపాధ్యాయుల ఉద్యమం అండి. ఇంకెందుకు వస్తుందండి ఆ ప్రభుత్వం? వస్తుందండి. ఇది కదా కారణం విజయానికి. తప్పనిసరిగా ఈ ఈ ఈ ప్రణీత్ అనే ఈ పందికొక్కుని, ఈ యదవని, డాగ్ని, ఈ రోగ్ని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేసి దేహశుద్ధి చేయాలని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా పై స్థాయిలో ఉన్న వాళ్ళు దీని మీద ఒక దృష్టి పెట్టి ఇలాంటి ఎదవల్ని కఠినంగా శిక్షిస్తే కానీ ఇంకొకడు నోరు జారకుండా ఉంటాడు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. ధన్యవాదాలు సార్.